నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. నెల రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం గతంలో కాల్ఫర్ చేసినటువంటి ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లకు సంబంధించి విధి విధానాలను ఫైనల్ చేసి ఎల్ఆర్ఎస్ కట్టుకోవడానికి ఒక వెసులుబాటుని కల్పించింది. 2020లో అప్లికేషన్లు ఏవైతే ₹1000 ఫీజుతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అప్లికేషన్స్ తీసుకుందో అవి దాదాపు 25 లక్షల అప్లికేషన్స్ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా వేరే లిటిగేషన్స్ ఇబ్బందులు లేకపోతే వాళ్ళకి రెగ్యులరైజ్ చేయడానికి ఒకటి ఎల్ఆర్ఎస్ ఫీజు, దాంతోపాటుగా 14% ఓపెన్ స్పేస్ ఫీజుతో కలిపి అమౌంట్ డిసైడ్ చేసి దానిలో రెండు కలిపి కట్టుకునే పని అయితే 25% రాయితీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే అనుకున్నంత మేరకు స్పందన రావట్లేదు అంటున్నారు. 19 లక్షల మందికి ఆటోమేటిక్ ఫీ జనరేషన్ స్లిప్పులు ఆన్లైన్లో రిపోర్ట్లు జనరేట్ అయినా ఒక 6 లక్షల మందికి అయితే వాళ్ళ అమౌంట్ కనపట్లేదని, అలాగే అనేక ఇతర సమస్యలు కూడా చెప్తా ఉన్నారు. ప్రభుత్వం దాదాపు 8-9 వేల కోట్ల రూపాయలు దీని ద్వారా ఆదాయం వస్తుంది అనుకుంటే నాకున్న సమాచారం మేరకు ఇప్పటికి కేవలం ఒక 1000 కోట్ల మేరకు మాత్రమే ఆదాయం వచ్చినట్టు చెప్తున్నారు. ఏప్రిల్ 30 వరకు దీన్ని పొడిగించారు. దీని మీద ఇవాళ హెచ్ఎంటీ ప్రత్యేకమైన చర్చను చేపట్టింది. చర్చలో మనతో పాటు వెంకటరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు, అలాగే డాక్టర్ రాకేష్ చిరుమిళ్ళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు. మరి కాసేపట్లో కత్తి వెంకటస్వామి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా జాయిన్ అవుతారు. దీనికి సంబంధించి హెచ్ఎంటీవీ కింద స్క్రాల్ అవుతున్న నంబర్కి ఫోన్ చేసి కాలర్స్ కూడా వాళ్ళ సందేహాలను అడగొచ్చు. ముందుగా రాకేష్ గారు నమస్కారం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. రాకేష్ గారు, వాస్తవంగా ఈ పద్ధతి అంత మంచిది కాదని మాలాంటి వాళ్ళందరూ వాదించాం. 80 ఏళ్ళు ఒకసారి, 90 ఏళ్ళు ఒకసారి, 2000 ఏళ్ళు ఒకసారి, 10 ఏళ్ళకి ఒకసారి ప్రభుత్వాలు ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ తీసుకురావటం, ప్రభుత్వాలు డబ్బులు చేసుకుంటే ఇక్కడ వైలేషన్స్ అని. సరే, ఆ చర్చ ఎలాగుంది అది పక్కకు పెడదాం. కానీ మీరు 2020లో అప్లికేషన్స్ తీసుకొని 4 ఏళ్లు మీరు ఎందుకు దాన్ని పరిష్కరించలేదో ఒక అంశం. అంటే అప్లికేషన్స్ తీసుకున్నారు, ₹1000 కట్టారు జనం. ఆ కట్టాక కూడా మీరు దాదాపు 3 ఏళ్ల పాటు మీరు అధికారులు ఉన్నారు. వాటిని ఎందుకో అది అలా వదిలేశారు. చాలా మందికి రాకేష్ గారు మీకు తెలియంది కాదు, పాపం తెలుసో తెలియకో కొనుక్కుంటారు. కొనుక్కున్న తర్వాత దానిలో ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోయిందంటే ఏదో ఒక రోజు ఎల్ఆర్ఎస్ కట్టాలి, స్థలానికైతే లేదా అపార్ట్మెంట్ ఇంకేదో ఉంటే బీఆర్ఎస్ కట్టాలి, తప్పదు. అది ఏదో వైలేషన్ ఉంటుంది, మనకు తెలియదు, వచ్చినప్పుడు కట్టుకుందామన్న మైండ్ సెట్లో ప్రజలు పడిపోయారు. ఎందుకు ప్రభుత్వాలు ఈ మధ్యకాలం అయితే లేఅవుట్లకి ఏదో మార్టిగేజ్ చేసుకున్నారు, ఏవో చెప్తున్నారు, కానీ ఏం చేసినా ఇవి కట్టక తప్పట్లేదు. అప్లికేషన్ పెట్టుకొని 3-4 ఏళ్లు మీ హయాంలో ఎదురు చూశారు. సరే, ఇప్పుడు ప్రభుత్వం వాటిని క్లియర్ చేస్తామని చెప్పి ఆ ఆన్లైన్ అప్లికేషన్స్ వస్తే కొంతమందికి ఏమో సబ్సిడీ 0 కనపడుతుంది, కొంతమందికి ఏమో కట్టినా 10 రోజుల్లో ప్రొసీడింగ్ కాపీస్ ఆన్లైన్లో వస్తాయి అన్నారు, అవి రావట్లా. రెస్పాన్స్ అంత బాగా లేదు. ఏంటి అసలు ప్రభుత్వాలకి ప్రజలు 25 లక్షల మంది ఎదురు చూస్తున్నారు, దాని మీద ఏం పెద్ద పట్టింపు ఉండదా మీకైనా వాళ్ళకైనా? సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ వెంకటరెడ్డి గారికి, కత్తి వెంకటస్వామి గారికి, శ్రీనివాస్ సార్, మీకు, హెచ్ఎంటీ ప్రేక్షకులకు చెప్పండి సార్. ఒకటి, ఇది ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ 58, 59 ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద మీరు అడిగినటువంటి చర్చకు మనం కొంచెం బ్రీఫ్ గా చెప్పుకోవాలి సార్. ఎందుకంటే బేసికల్ గా నేను మీకు తెలుసు సివిల్ ఇంజనీర్. అవును, మీరు రైట్ పర్సన్ చెప్పడానికి. చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ కావచ్చు, బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్ కావచ్చు, లేకపోతే 58 బిలో ప్రావర్టీ లైన్ ఉన్న వాళ్ళు 125 యాక్ట్స్ వరకు రెగ్యులేట్ చేసుకోవడం కావచ్చు, 59 జియో 59 ప్రకారం అబోవ్ పావర్టీ లైన్ ఉన్న వాళ్ళు వారు ఏదైతే దానికి డబ్బులు కట్టి దాన్ని చేసుకోవడం కావచ్చు, రెగ్యులరైజేషన్ చేసుకోవచ్చు. ఇది ఒక అంశం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్ఆర్ఎస్ అంటే ఏదైతే గతంలో గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకొని, లేకపోతే సర్పంచ్ పర్మిషన్, గ్రామ పంచాయతీ కూడా సర్పంచ్ పర్మిషన్ తీసుకొని లేఅవుట్ వేసి ఆ లేఅవుట్ లో మనకు 25% ఓపెన్ ప్లాట్ చూపెట్టకుండా, అంటే ఓపెన్ ల్యాండ్ చూపించకుండా ఎక్కడికక్కడ అమ్మేసిన తర్వాత తెలిసి తెలియక అక్కడ గ్రామంలో ఉన్న వాళ్ళు లేకపోతే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొనుగోలు చేసినటువంటి ల్యాండ్లన్నింటినీ కూడా రెగ్యులరైజేషన్ చెయ్యాలి అనే ఒక కాన్సెప్ట్ సార్, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి మరి 80s లో 90s లో జరుగుతున్నదాన్ని ఈ నిరంతరం జరిగే ప్రక్రియను మనం ఏ విధంగా ఆపాలి అనే ఒక కాన్సెప్ట్ కేసీఆర్ గారు ఆలోచించడం జరిగింది సార్. ఆ రోజున సీనియర్ రెవెన్యూ ఆఫీసర్లతోటి అందరు రెవెన్యూ ఆఫీసర్లతో చర్చించినట్లమాట. ప్లస్ ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే సార్, ఎప్పుడైతే రెవెన్యూ రికార్డ్స్ వేరే ఉంటున్నాయి, రిజిస్ట్రేషన్ రికార్డ్స్ వేరే ఉంటున్నాయి, మున్సిపల్ రికార్డ్స్ వేరే ఉంటున్నాయి, ఈ 3 రికార్డ్స్ ఒక దగ్గర కలవట్లేదు. తద్వారా ఇప్పుడు ఫర్ సపోజ్
లేఅవుట్ తీసుకున్నా గానీ దానికి నాలా కన్వర్షన్ చేసుకోకపోతే గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకున్నారు, బట్ దాన్ని నాలా కన్వర్షన్ చేసుకోకపోతే అది రెవెన్యూ రికార్డ్స్ లో అలాగే కొనసాగుతూ ఉంటుంది సార్. కాబట్టి వీటన్నిటికీ ఒక సొల్యూషన్ తీసుకోవాలని చెప్పేసి కేసీఆర్ గారు ఏం చేశారు, ధరణిలో ఒక సొల్యూషన్ చూపించారు సార్. ఏం సొల్యూషన్ అంటే మున్సిపల్ రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా, అంటే మున్సిపల్ రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా రిజిస్టర్ ఆఫీస్ కు పోవాలి. ఏవైతే అది మన రెవెన్యూ రికార్డ్స్ అన్ని కూడా రెవెన్యూ ఎంఆర్ఓ దగ్గరికి పోవాలి రికార్డ్స్ కి. తద్వారా వెంటనే మొటేషన్ అయిపోతాయి. ఒక్క నిమిషం రాకేష్ గారు మనతో కాలర్ జాయిన్ అయ్యారు, రవి వరంగల్ నుంచి. రవి గారు అయిపోయినామండి సార్. అయిపోయిన తర్వాత రవి గారు చెప్పమన్నా. కాలర్ ఆయన సండే మీరే ఆన్సర్ చేయాలి, మీలాంటి వాళ్ళే. ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ సబ్జెక్ట్ చెప్పండి గో హెడ్ ఫాస్ట్ కంప్లీట్. తద్వారా ఏమైతే ధరణిలో ఎప్పుడైతే మనం ఈ మార్పులు చేర్పులు తీసుకొచ్చినప్పుడు ఇది సెంట్రల్ డిజిటలైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ అనే ఒక కాన్సెప్ట్ సార్ ఇది. కాబట్టి దాన్ని అన్ని తీసుకున్న తర్వాత ఎక్కడ కూడా నాలా కన్వర్షన్ వెంటనే జరిగిపోవాలి, మొటేషన్ వెంటనే జరిగిపోవాలి. మళ్ళీ కొనుక్కున్న ప్లాట్ అతనికి ప్రాబ్లం రావద్దు, వేరే వాళ్ళు కబ్జాకు రావద్దు. ప్రాబ్లం ఎక్కడైతుందంటే సార్, ఒక ల్యాండ్ అంటే మీకు జనరల్ గా చెప్తున్నా, రియల్ ఎస్టేట్ లాంగ్వేజ్ లో చెప్తున్నాను. ఒక ల్యాండ్, మీ ల్యాండ్ ను ఒక పర్సన్ తీసుకొని దాన్ని డెవలప్మెంట్ చేసి ఇస్తున్నాడు సార్. అవును, మీకు అడ్వాన్స్ కట్టాడు, ఆ ప్లాట్లు అమ్ముతూ మీకు డబ్బులు ఇస్తున్నాడు. అవును, ఇచ్చినప్పుడు మీరు ఆయనకి ఏం చేశారు, జీపే చేశారు సార్. ఆయన అమ్మేశాడు, రిజిస్ట్రేషన్ చేశారు. ఎవరు చేశారు? ఫర్ సపోజ్ వెంకటనే ఉన్నాడు అనుకోండి, వెంకటరెడ్డి గారు చేశారు. శ్రీనివాస్ గారి ల్యాండ్ వెంకటరెడ్డి గారు రిజిస్ట్రేషన్ చేశారు, కానీ రెవెన్యూ రికార్డ్స్ లో మళ్ళీ శ్రీనివాస్ గారి పేరే వస్తుంది. అదొక సమస్య, మెయిన్ అది కాదు సార్. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కి ఇంకో సమస్య సార్. ఇప్పుడు ఎప్పుడైతే కన్వర్షన్ చేసిర్రో అక్కడ 30% రోడ్స్ కు పంచాయతీ రిజిస్టర్ చేయాలి, ఓపెన్ ప్లాటింగ్ చూపించిన దాన్ని మొత్తం అమ్మేసిన తర్వాత శ్రీనివాస్ గారు కూడా ఒప్పుకున్నారు, నా 10 ఎకరాలు అమ్మేసిన, కానీ రికార్డులలో 3 ఎకరాలు ఆయన పేరు మీద చూపిస్తుంటది మళ్ళా. ఇవన్నీ సమస్యలకు ధరణితోటి చెక్ పెట్టాలని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తోటి ల్యాండ్ రెవెన్యూ రికార్డ్స్ అని చెక్ చేయడం జరిగింది సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు అడిగిన క్వశ్చన్, 2020లో ఏదైతే ఎల్ఆర్ఎస్ కు బిఆర్ఎస్ కు తీసుకున్న డబ్బులతో ఏమైందంటే అవి కరెక్టే సార్, మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, వెంటనే చేయాలి సార్. కానీ కరోనా పాండమిక్ సిచ్యువేషన్ తోటి 21, 22 రెండు కూడా మాకు బర్న్ అయిపోయింది సార్. ఆ లోపల మేము రికార్డ్స్ అన్ని సెట్ చేయలేకపోయాం. దాంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని రెక్టిఫై చేసేసరికి మా ప్రభుత్వం ఒకసారి మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతో రవి గారు వరంగల్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. రవి గారు, మీ సందేహం ఏంటి అడగండి. అడగండి. ఏంటంటే కొంచెం ఆలోచన చేయడం కొంచెం నెగిటివ్ ఉంది ఎల్ఆర్ఎస్ మీద. ఆ తర్వాత ఈ చిన్న ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే నేను ఫ్రీగా చేస్తాను కాబట్టి మీరు ఎల్ఆర్ఎస్ డబ్బు కట్టారా అలా కట్టదనంగానే చాలా మంది యువతలకు ఆశ పుట్టింది. ఎల్ఆర్ఎస్ కట్టేవాళ్ళు కదా, ఆ కట్టేవాళ్ళు గురించి వచ్చింది, చాలా ఫ్రీగా అనుకున్నారు. కనీసం 200 గజాల రూపాయల వాళ్ళకైనా 150 గజాలకైనా ఫ్రీ ఉన్నా బాగుండేది. కాన్సెప్ట్ లేదు, కాకపోతే రెండుకి కలిపి 25% రాయితీ ఇచ్చారు. నో సార్, ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ కట్టద్దని చెప్పి. రైట్. ఇప్పుడు లేదని చెప్తున్నాను. ఇప్పుడు నా చర్చ రాజకీయ చర్చ కాదు రాకేష్ గారు, ఇది కట్టాలనుకుంటున్న వాళ్ళకు ఉన్న సమస్యలు. రవి గారు చెప్పండి. హలో రవి గారు. మళ్ళీ వస్తాను సార్. సరే, నేను ఆయన అసలు ఫ్రీగా ఇస్తే బాగుంటుంది. వెంకటరెడ్డి గారు, మీకు కూడా నగరంతో పరిసర ప్రాంతాలు, రంగారెడ్డి జిల్లాతో పూర్తిగా ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో సాఫ్ట్వేర్ వాళ్ళు లేకపోతే ఫార్మా కంపెనీలు చేసి వీళ్ళంతా పాపం లేఅవుట్లు ఎక్కడ పడితే అక్కడ కొనుక్కున్నారు. ఇవన్నీ మనకు తెలుసు. ఆ లేఅవుట్లో ఓపెన్ స్పేస్ అని చూపిస్తారు, రోడ్లు 40 feet అంటారు, పార్కులు అంటారు, ఎమ్యూనిటీస్ అంటారు, అవన్నీ తర్వాత అమ్మేసుకుంటారు. వీళ్ళకి తెలియదు, తర్వాత అవి రెగ్యులరైజ్ కావు, ఎల్ఆర్ఎస్ కట్టుకోవాలని చెప్తారు. సరే, దానికి కూడా కట్టడానికి సిద్ధం. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ సార్ మధ్యతరగతి వాళ్ళని తీసుకుంటే అమౌంట్ కొద్దిమందికి భారం కావచ్చు, కానీ ఇప్పుడు పడుతున్న అమౌంట్ కాస్త 10-15 ఏళ్ల క్రితం కొనుక్కున్న వాళ్ళకైతే పెద్ద భారం కనిపించలేదు. 30,000, 40,000, 50,000 ఆ రేంజ్ లోనే ఉంది, రెండు కలిపి కూడా. ఎందుకంటే 25% డిస్కౌంట్ ఇస్తున్నారు. సమస్య ఎక్కడంటే ఈ డిస్కౌంట్ ఇస్తున్న వాళ్ళకి సంబంధించి కొంతమందికి ఆన్లైన్లో వచ్చే దానిలో ఆ డిస్కౌంట్ 0 చూపిస్తుంది. ఒక 6 లక్షల మందికి అయితే అసలు ఆ ఫామే జనరేట్ కాదు. ఆన్లైన్లో మన ఫోన్ నెంబర్ కొడితే అప్లికేషన్ వచ్చేస్తుంది. లేదంటే అప్పుడు 1000 రూపాయలు కట్టినప్పుడు వాళ్ళు ఒక నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్ కొడితే మొత్తం ఓపెన్ అవుతుందని చెప్పారు.
అవి కొట్టినా కొంతమంది ఓపెన్ కాట్లా. దీనిలో ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఏదైనా చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉంటే, ఉదాహరణకి అక్కడ ఏదైనా వాటర్ బాడీనో లేకపోతే ల్యాండ్కి సంబంధించిన ఇష్యూస్ ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇరిగేషన్ వాళ్ళు కానీ కలవాల్సి ఉంటుందని చెప్పారు. బహుశా అలా ఒక 6 లక్షల అప్లికేషన్లు ఆగిపోయింది. ఇవి కాకుండా సార్ కొన్నిటికి నంబర్లలో బై నంబర్లు ఉన్నాయి, డైరెక్ట్ ప్లాట్ నెంబర్ కాకుండా దానికి ఏదో ఆబ్లిక్ అట్లా అలాంటివి అసలు ఎంటర్ చేయడానికి రావట్లేదని చెప్తున్నారు. వాళ్ళు ఆ 1000 రూపాయలు కట్టున్నారు, వాళ్ళ అప్లికేషన్ ఇక్కడ కనపట్టలేదు, వేరే ఇష్యూస్ ఏమి లేవు, అక్కడ లోకల్ ఆఫీసు పోయి అడిగితే టైం పట్టింది, ఇప్పుడు ఇది కాదు తర్వాత చూడమని చెప్తాను. ఇట్లా రకరకాల కేసెస్ ఉన్నాయి. ఏంటి మీ అనుభవం వెంకటరెడ్డి గారు, మీ దృష్టికి వచ్చిన పరిస్థితి ఏంటి? ఎందుకు ఇంత తక్కువ స్పందన ఉంది ప్రజల నుంచి? సార్ మ్యూట్లో ఉన్నట్టారు వెంకటరెడ్డి గారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. హలో. ఇంత ప్రజా ప్రాముఖ్యత కలిగినటువంటి ఒక అంశం మీద మీరు హెచ్ఎంటీవీ చర్చ పెట్టినందుకు చాలా సంతోషము. ఒక్క సెకండ్ సార్, మనతో రవీంద్రరావు గారు హైదరాబాద్ నుంచి ఉన్నారు. వెంకటరెడ్డి గారు మీరు ఆన్సర్ చేసే ముందు ఒకసారి కాల్ కూడా తీసుకుందాం. రవీంద్ర గారు మీ క్వశ్చన్ ఏంటో అడగండి. నమస్తే సార్. నమస్తే, అడగండి. నేను పోయిన నెల 2వ తేదీ నాడు ఫుల్ పేమెంట్ చేసిన సార్. ఫీజు ఇంప్రెషన్ లెటర్ వచ్చింది, 1,46,000 కట్టినా. ఓకే, మొత్తం 25% సబ్సిడీ పోను 1,46,000 కట్టారా? 1,46,000 కట్టినా సార్. ఇప్పుడు మీరు 1 మంత్ దాటింది నాకు ప్రొసీడింగ్స్ రాలేదు. ఓకే, తర్వాత నాకు రిఫండ్ అనేది చేయలేదు, 2 లేవు, ఏది లేదు. ఓకే, రైట్. వెంకటరెడ్డి గారు విన్నారా? నేను ఇందాక చెప్పాను చాలా మందికి ఆ ప్రొసీడింగ్స్ రావట్లేదు, కొంత టైం పడుతుంది కానీ 10 రోజులని ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు ఆయన చెప్పటం నెల అయిపోయింది, నెల దాటింది. సరే రిఫండ్ చేయరు కానీ కనీసం ప్రొసీడింగ్స్ అయినా రావాలి కదా. మళ్ళీ నెల ఎక్స్టెన్షన్ చేశారు సార్. ఈ నెల అంతా ఎక్స్టెండ్ చేశారు, ఏప్రిల్ 30 దాకా ఎక్స్టెండ్ చేశారు. వెంకటరెడ్డి గారు గో హెడ్. ఇప్పుడు ఒక్కటి శ్రీనివాసరావు గారు, నేను నా సొంత అనుభవం చెప్తాను, చెప్పండి. వేరే కేసుల గురించి మాట్లాడడం కాదు కానీ నేను ఒక కేసీఆర్ గారి పరిపాలన వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఈ ఎల్ఆర్ఎస్ కు సంబంధించినటువంటి స్కీములు ప్రవేశపెట్టిన మాట వాస్తవం. దాంట్లో ఇప్పుడు మీరేమో 1000 రూపాయలు అన్నారు, 10,000 రూపాయలు కట్టమన్నారు. నేను 10,000 రూపాయలు నాది కాదు కానీ మా అమ్మాయిది యూఎస్ లో ఉంటది, అది కట్టాను. నేను అప్పుడు అమెరికా నుంచి ఇంకా పరిగెత్తుకు వచ్చినాను, అదే డేట్ ఎంత పెడితే 10,000 రూపాయలు కట్టిన తర్వాత సర్వే అన్నారు, రకరకాలు అన్నారు. సరే వాళ్ళు దానికి కొర్రీసు రకరకాలు ఇక్కడి నుంచి రోడ్డు పోతుంది సార్ అన్నాడు, అది అన్నది ఏదో అక్కడ హెచ్ఎండిఏలో అదొక మొత్తం ఒక మాఫియా, అంటే కరెక్ట్ గా ఎవరు చెప్పకుండా పరిస్థితిలో నేను అట్లాగే ఉంచేసిన దాన్ని. ఇక నాకు రెగ్యులరైజ్ కాలేదు ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో మా అమ్మాయిది. అట్లే వేసిన తర్వాత మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత మీరు చెప్పినటువంటి 1000 రూపాయలు మళ్ళీ కట్టమన్నారు. మళ్ళీ 1000 రూపాయలు కట్టాము. కట్టిన తర్వాత నేను ప్రాక్టికల్ గా చెప్తున్నాను శ్రీనివాసరావు గారు, ఇదంతా ఎందుకని చెప్పి అతి తక్కువ ధరకు అమ్మేసుకున్నాను. 2 ఏళ్ల తర్వాత మా అమ్మాయికి అక్కడి నుంచి కాగితాలు తెప్పించేసి అమ్మేసినాం మేము. ఇది ఇక్కడ ఇబ్రాహీంపట్నం దగ్గర ఉండేటువంటి ప్రాంతం లోపల. నేను ఏమంటున్నా అంటే ఈ డబ్బులు కలెక్ట్ చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా ఏం జరుగుతుంది, ఇప్పుడు మీరు మొత్తం డబ్బులో 25% డిస్కౌంట్ అనేటువంటి చెప్పినప్పటికి కూడా మీరు అన్నట్టుగా నెక్స్ట్ మంత్ వరకు ఇది గడువు తేదీ పొడిగించినటువంటి పరిస్థితుల లోపల ఒకవేళ ఆ ప్లాట్ రెగ్యులరైజ్ నామ్స్ ప్రకారంగా ఉన్నట్టయితేనేమో 90% ఉన్నట్టయితేనేమో చేస్తారు. మీరు అన్నట్టు ఫీజు ఖాళీ జాగాకు సంబంధించిన 14% ఇవన్నీ కూడా వసూలు చేస్తారు. ఒకవేళ దురదృష్టవశాత్తు ఒకవేళ ఆ ప్లాట్ అనేటువంటిది నిబంధనలకు అతిక్రమించి ఉన్నట్టయితే 90% వాపస్ చేస్తారు, 10% వాపస్ చేయడానికి నిబంధనలో ఉన్నట్టు ఇదొక అన్యాయం. కాబట్టి నేనేమంటున్నా అంటే గత ప్రభుత్వము ఆ రకంగా చేసిన తర్వాత ఈ ప్రభుత్వం, నేను రాజకీయాలు మాట్లాడడం లేదు, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మంత్రులు అయినటువంటి వాళ్ళు పేర్లు ఎందుకు గానీ మేము వచ్చిన తర్వాత అసలు ఫ్రీగా ఉచితంగా చేస్తాము, మీరేం కట్టకండి అని ప్రజలకు చెప్పినటువంటి మాట వాస్తవం. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, 25% డిస్కౌంట్ అని మాట్లాడుతున్నారు. నేను ఒక బేసిక్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఒక వెంచర్ అనేటువంటిది గ్రామ పంచాయతీలు ముఖ్యంగా హైదరాబాద్ చుట్టూ ఉండేటువంటి హయత్ నగర్, ఇబ్రాహీంపట్నం, తుక్కు కూడా, ఈ మేడ్చల్ ఈ ప్రాంతంలో, వికారాబాద్ ప్రాంతంలో ఉండేటువంటి దగ్గర గ్రామ పంచాయతీ సర్పంచులు చేసి సర్పంచులు అనేక రకాలుగా దిగజారినటువంటి నిబంధనలను అతిక్రమించి మీరు అన్నట్టు మామూలుగా కొన్న వాళ్ళు కొన్నారు. మధ్యతరగతి ప్రజలు ముఖ్యంగా మీకు ఉద్యోగం చేసుకునే వాళ్ళు, సేవింగ్ తీసుకునే వాళ్ళు, చిట్ ఫండ్స్ ఆనాడంటే చిట్ ఫండ్స్ బ్రహ్మాండంగా ఉండేటువంటి దాంట్లో చిట్టు ఎత్తి కొన్నటువంటి పరిస్థితి మనం చూసినాం. ఇప్పుడు ఏమైంది, వాళ్ళని మోసం చేసినారు, వాళ్ళకేమో తెలియదు నిబంధనలు. ఈ సర్పంచులు ఏమో చాకచక్యంగా ఆ ల్యాండ్ ఓనర్ కి వీళ్ళంతా కలిసి కాదు సార్ నా చర్చ వెంకటరెడ్డి గారు. అంటే అసలు ఎల్ఆర్ఎస్ రైట్ రాంగా వదిలేద్దాం. ఇప్పుడు అప్లికేషన్లు పెట్టిన వాళ్ళు
వాళ్ళకి కొంచెం ఈజీగా పని అయిపోతే బాగుంది. ఒకసారి మనతో నారాయణ గారు కరీంనగర్ నుంచి ఉన్నారు కాలర్. నారాయణ గారు మీకు సందేహం ఏంటో అడగండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. మీ అందరికి నమస్కారాలు. రంగారెడ్డి జిల్లా వాళ్ళు పెద్దపల్లి మిత్రులకి నమస్కారం, మీకు కూడా నమస్కారాలు. నమస్తే, అడగండి. ఎల్ఆర్ఎస్ అనేటువంటిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల ఉన్నప్పుడు లేకుండే పెట్టారు సార్ అప్పుడు కూడా. ఉండే కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామీణ ప్రాంతాల లోపల ఉన్నటువంటి పరిస్థితుల ఫస్ట్ ఒక చిన్న పట్టణం లోపల గ్రామం ఉండే, గ్రామ పంచాయతీ ఉన్నది. గ్రామ పంచాయతీ నుంచి నగర పంచాయతీ అయింది, నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా చెల్లమని అయింది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మిత్రులు మన బిఆర్ఎస్ కు సంబంధించినటువంటి మిత్రులు కూడా పెద్దపల్లి, వారిని కూడా గ్రామ పంచాయతీ నుంచి నగర పంచాయతీ తర్వాతనే మున్సిపాలిటీ అయింది. ఈ ఎల్ఆర్ఎస్ అనే అటువంటి దాని మీద ఇంత ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో కానీ అక్కడ పట్టణ ప్రాంతాలలో కానీ ఆబాది భూమి అనేటువంటిది ఉంది సార్. ఆబాది భూమి అంటే గ్రామకంఠం పరిధిలో 100 ఎకరాలు ఉండే. 100 ఎకరాల నుంచి చిన్న గ్రామాలలో మేజర్ విలేజ్లలో 30 ఎకరాలు 40 ఎకరాలు ఉంటాయి. వాటికి సర్వే నంబర్ ఉండదు సార్. ఈ సర్వే నంబర్ ఉన్నటువంటి వాటికి ఎల్ఆర్ఎస్ సర్వే నంబర్ ఉన్నటువంటి వాళ్ళు లేక, సర్వే నంబర్ లేనటువంటి వాళ్ళు గ్రామకంఠం లోపల ఉన్నటువంటి వాళ్ళు ఆబాది జాగా లోపల ఒక్కొక్కరికి ఎకరం విస్తీర్ణం లోపల ఇల్లు కట్టుకొని ఉన్నారు సార్. క్వశ్చన్ అడగండి నారాయణ గారు, క్వశ్చన్ అడగండి, మీ ప్రశ్న అడగండి. ఈ ఎల్ఆర్ఎస్ అనేటువంటిది గ్రామీణ ప్రాంతం లోపల ఉన్నటువంటి వాళ్లకు ఒక్కొక్కరికి అప్పుడున్నటువంటి విస్తీర్ణం ప్రకారం ఒక్క ఇంటి లోపల ఒక్కొక్కరికి 20 గుంటల జాగా 30 గుంటల జాగా ఉన్నది. అదంతా సర్వే నంబర్ లేకుండానే ఉన్నది. వాళ్ళకి ఎల్ఆర్ఎస్ వర్తిస్తుందా? ఓకే, రైట్. వీటికి ఆన్సర్ రాకేష్ గారు, వెంకటరెడ్డి గారు. రాకేష్ గారు, ఇక్కడ మీరు సివిల్ ఇంజనీర్, 2 ప్రశ్నలు కాసేపు మీరు పార్టీ పక్క పెట్టి ఇప్పుడు అడిగే వాళ్ళకి సమాధానం చెప్పే వాళ్ళు కావాలి. 2 పాయింట్లు. ఈ ఒకసారి ఫీజు ఆన్లైన్ లో కట్టిన తర్వాత రిసీప్ట్ అయితే ఆన్లైన్ లోనే జనరేట్ అవుతుంది, మన డబ్బులు కట్టవగానే జనరేట్ అవుతుంది. వాస్తవంగా ఇది చాలా ఈజీగా ఉంది ప్రొసీజర్, అంత ఈజీగా త్రూ అవుతున్న వాళ్ళకి. అయితే ప్రొసీడింగ్స్ రాకపోతే కొంచెం సహజంగా 10 రోజులు అని చెప్పారు ప్రభుత్వాలు. సరే, మీ ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం పక్క పెడితే కట్టిన వాళ్ళకి ఆందోళన ఉంది, 10 రోజులు దాటగానే రాలేదని. వస్తాయా, గ్యారంటీనా? కొంచెం టైం పడితే వాళ్ళు ఏం చేయాలి రాకేష్ గారు? సార్ ఇప్పుడు అదే సమస్య సార్, మీకు ఆ సమస్యను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. చెప్పండి. ఏదైతే ఎల్ఆర్ఎస్ కట్టి బిఆర్ఎస్ కట్టిన తర్వాత వీళ్ళు ఏమని చెప్తారు, జనరల్ గా ఆఫీసర్స్ చెప్పే లాంగ్వేజ్, అక్కడ ఏం లిటిగేషన్ లేకపోతే, ల్యాండ్ మీద ప్రాబ్లం లేకపోతే మేము వెంటనే రెగ్యులరైజ్ చేస్తామంటారు. ప్రాబ్లం ఎవరు క్రియేట్ చేస్తారంటే వీళ్ళే క్రియేట్ చేస్తారు మళ్ళీ. ఎందుకంటే ల్యాండ్ పేరు ఆల్రెడీ రెవెన్యూ రికార్డులలో వస్తుంది. ల్యాండ్ కొనుక్కున్న దగ్గర రిజిస్ట్రేషన్ కాగితాలు ఉన్నాయి. ఇప్పుడు ల్యాండ్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో రిజిస్ట్రేషన్ రెవెన్యూ రికార్డులలో ఉన్న ఆయన వచ్చి దాని మీద ఈ భూమి నాది అని చెప్పేసి క్లెయిమ్ చేస్తాడు. రాకేష్ గారు, ఇక్కడ చెప్పండి సార్, మీకు నా సందేహం. ఇప్పుడు ల్యాండ్ కన్వర్షన్ లేఅవుట్ వేసినప్పుడు ల్యాండ్ కన్వర్షన్ చేసుకుంటారు. కాలేదు సార్, కన్వర్షన్ కూడా కాలేదా? లేదా కన్వర్షన్ చేయలేదు సార్, మీరు టెక్నికల్ గా మాట్లాడుతున్నారు సార్, మేము ప్రాక్టికల్ గా చెప్తున్నాం. చేయలేదు, వెంకటరెడ్డి గారు చెప్తున్నారు. కాకుండా అమ్మేశారంటే కదా అన్ని ప్రభుత్వాలు చూస్తా ఊరుకునే అర్థం. అంతే, చూస్తా ఊరుకోవడం కాదు సార్. ఇక్కడ సమస్య ఏంటంటే సార్, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఏమంటున్నా అంటే, ఇంతకుముందు ఒక కాలర్ అడిగినట్టు మా పెద్దపల్లి గ్రామ పంచాయతీ ఉండే సార్. గ్రామ పంచాయతీ నగర పంచాయతీ మున్సిపాలిటీ అయింది. ఇప్పుడు మా ఇల్లు పాతిల్లు సార్. అవును, మా ఇల్లు ఒక 5-6 గుంటలు 6-7 గుంటలలో ఉంటుంది సార్. 6-7 గుంటలో 6 గుంటలో 7 గుంటల్లో ఉంటుంది. మాకు ఆ ఇల్లు నేను పుట్టినప్పటి నుంచి అక్కడనే ఉంటున్నా, కానీ మా కాయిదాలు ఉంటాయి. ఇక ఓన్లీ మాకు గర్పట్టీలు ఉంటాయి, అంటే ఇంటి ట్యాక్సులు ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాలా అంటే మా స్ట్రీట్ లో ఉండేటువంటి వాళ్ళకి ఒక్కొక్కరికి ఇంటి 10 గుంటలు 5 గుంటలు ఉంటాయి. వాళ్ళు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు నాకే ఉన్నా సార్, నా ఇంటి ముందట ఒక 5 గుంటలు జాగా ఖాళీ ఉన్నది. నేను ఒకరికి అమ్మినా, ఆయన చిల్లు కట్టుకున్నాడు, ఆయన దగ్గర ఇంటి కాగితాలు ఉండవు. నేను ఇల్లు అమ్మినా కట్టుకున్నాడు అంతే. అది రెగ్యులరైజ్ కావాలంటే రెగ్యులరైజ్ అనేది ఉంది. అరే నేను 20 సంవత్సరాల నుంచి ఇంట్లోనే ఉన్నా, నన్ను రెగ్యులరైజ్ చేసుకోమంటారు, నేనెందుకు పైసలు కట్టాలంటారు వాళ్ళు.
అంటే మీరు చెప్తున్న కేసెస్ ఉన్నాయి రాకేష్ గారు. నా ప్రశ్న మాక్సిమం సార్ ఒకటి మీరు సూటిగా అడిగాను సార్. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు గ్రామ కంటాల్లో ఉన్నాయి అవి పెద్ద లేఅవుట్, ఇప్పుడు ఆ సిటీ చుట్టుపక్కల ఇప్పుడు కరీంనగర్ కానీ పెద్దపల్లి కానీ నగరాలు పెరుగుతున్నప్పుడు కొత్తగా మెయిన్ వీళ్ళు ఎక్కువ ఈ కొత్త లేఅవుట్ లో కొనుక్కున్న వాళ్ళు 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం మీరు గ్రామ కంటంలో పాత ఊర్లో కుంటల లెక్క ఉన్నది పక్క పెట్టండి, అది చిన్న ఇష్యూ. నన్ను అడిగితే మేజర్ ఏంటంటే గజాలలో కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, 200 గజాలు 300 గజాలు 400 గజాలు మ్యాక్సిమం. వీళ్ళు అది కన్వర్ట్ కాలేదు, ఈ ల్యాండ్ కన్వర్ట్ కాలేదన్నారు. మనతో అద్దంకి దయాకర్ గారు ఫోన్ లైన్ లో జాయిన్ అయ్యారు. దయాకర్ గారు నమస్కారం. హలో దయాకర్ గారు. నమస్కారం దయాకర్ గారు సంతోషం మీరన్నా జాయిన్ అయ్యారు. ఇవాళ LRS కి అప్లికేషన్లకి సంబంధించి మీరు ప్రభుత్వం పెద్ద ఉద్దేశంతో గతంలో ఒక బీఆర్ఎస్ కాల్ఫర్ చేసిన అప్లికేషన్లని మీరు యాజ్ ఇట్ ఈజ్ గా కట్టుకోమని డబ్బులు ఆఫర్ ఇచ్చారు ప్రజలకి. 25% డిస్కౌంట్ కూడా ఇచ్చారు. LRS ఫీజు ప్లస్ ఓపెన్ స్పేస్ ఫీజు కలిపి కడితే 25% రాయితీ కూడా ఇచ్చారు. 19 లక్షల మందికి 25 లక్షల్లో 19 లక్షల మందికి ఆన్లైన్ లో రిపోర్ట్స్ జనరేట్ అయినాయి. వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ అప్లికేషన్ నెంబర్ కానీ కొట్టగానే ఎంత కట్టాలో ఎంత రాయితీనో వస్తుంది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఒక 6 లక్షల మందికి ఏమో రకరకాల కారణాలుగా అసలు వాళ్ళది ఓపెన్ కావట్లా. డబ్బులు కట్టిన వాళ్ళకేమో 10 రోజుల్లో ప్రొసీడింగ్స్ వస్తే రెగ్యులరైజ్ అయ్యని చెప్తున్నారు, అవి కూడా రావట్లా. మీరు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు, ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేస్తే ఏదో చెప్తున్నారు. ఇట్లా రకరకాలుగా ఉన్నాయి సార్. ప్రభుత్వం మంచి ఉద్దేశంతో చేసిన ఇప్పుడు కొత్త సమస్యలు ఏమొస్తున్నాయంటే అసలు చాలా చోట్ల లేఅవుట్ వేసేసి అమ్మేశారు కానీ ఆ ల్యాండ్ కన్వర్షన్ కూడా అయ్యి లేదు. ప్లాట్లు కూడా ఇలా రకరకాల ల్యాండ్ కన్వర్షన్ కాకపోతే అది ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు రివ్యూ చేస్తున్నారు. మీలాంటి వాళ్ళు కాస్త ఈ ఫీడ్బ్యాక్, ఇప్పుడు నేను కాలర్స్ కూడా తీసుకున్నాను దయాకర్ గారు, రకరకాల సమస్యలు చెప్తున్నారు. మార్చి 2వ తారీఖు కట్టిన వాళ్ళకి ఇప్పటిదాకా ప్రొసీడింగ్స్ రాలేదు సార్. మీరు 10 రోజులు అని చెప్పారు, నెల దాటిపోయింది. ఏం చెప్తారు దయాకర్ గారు? గుడ్ ఈవినింగ్ కటారి గారు, అందరి మిత్రులకు కూడా. ఏంటంటే కొన్ని ఈ లీగల్ ఇష్యూస్ ఉన్న వాటి విషయంలో తాత్సారం ఉంటది. కొన్ని లేఅవుట్లకు పర్మిషన్స్ లేకున్నా వాళ్ళు కట్టిందనుకోండి, అంటే రూరల్ గా కానీ బీఆర్ఎస్ LRS రెండుకు సంబంధించిన అంశాల్లో ఇప్పుడు ఒకవేళ దానికి లీగాలిటీ అనేది లేకున్నప్పుడు మనం ఫీజు కట్టినా ఓపెన్ కాదు. దానికి సంబంధించిన అంశాల్లో కొంత మీరు అన్నట్టుగా సమస్యలు ఉంటాయి. వాటిని పరిష్కరించుకోవడానికి డెఫినెట్ గా మీరు సంబంధిత ఇమ్మీడియట్ అథారిటీని మీరు సంప్రదించారు. మీరు ఇచ్చారు కొన్ని ఇరిగేషన్ వాళ్ళని రెవెన్యూ వాళ్ళని సంప్రదించాలని చెప్పి కూడా ఇచ్చారు. అవును, ఇప్పుడు ఒక్కొక్క భూమి ఏ తరహా భూమి 7 రకాల 8 రకాల భూములు ఉన్నాయి మన దగ్గర. మీకు సిటీకి కూడా, సిటీ గాని అర్బన్ కు సబర్బన్ కు రూరల్ కు చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్న భూములు కూడా ఉన్నాయి. మనకు ఇప్పుడు ఇష్యూస్ లలో రిస్ట్రిక్టెడ్ కాదు, అసలు ప్రొహిబిటెడ్ కూడా ఉన్నాయి. ఆ అంశాల్లో ఏమంటుండ్రు వాళ్ళు, భూములు ఎక్వైర్ చేసుకోవడం సమస్య కాదంటే పొజిషన్కి వెళ్ళడం. పొజిషన్ లో మిమ్మల్ని వచ్చి ఎవరు కూడా మిమ్మల్ని లేపరు, కానీ దానికి సంబంధించిన టైటిల్ ఇంపార్టెంట్. టైటిల్ డిస్ప్యూట్స్ ఉంటాయి, వాటన్నిటి కూడా పరిష్కరించుకోండి. కొన్ని సందర్భాల్లో టైటిల్ కు లీగాలిటీ లేకుంటే, ఎవరు కూడా ప్రత్యామ్నాయంగా అపోజిట్ లేకుంటే పార్టీ, దాన్ని మనం కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు పేదల ఇండ్లు కావాలి. ఇప్పుడు కాదు సార్, నేను అంటుంది దయాకర్ గారు, మీరు 25 లక్షల మంది దగ్గర 1000 రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టించుకుంది గతంలో. అవును, వాటిని కొన్నిటి కన్సిడర్ అవుతున్నాయి. వాటిల్లో అది చెప్తున్నా, ఒక 6 లక్షల మందికి ఇప్పుడు ఓపెన్ కావట్లే. అవి కారణాలు ఏంటి? అక్కడ మీరు చెప్పిన ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? నాకు తెలియదు. అది ఇక్కడే ఇప్పుడు భూమాత వచ్చినాక, ఇప్పుడు ధరణికి భూమాత కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి, మీకు తెలుసు కదా. ఏంటిది, పొజిషన్ కాలం వాళ్ళు తీసేసిండ్రు, మనం పొజిషన్ కు లీగాలిటీని ఎంటైటిల్ చేసినాం. దానికి కొన్ని పత్రాల సమర్పణ ఉన్నది. అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళు ఇచ్చిన వాటి విషయంలో ఆబ్జెక్షన్స్ ఉన్న వాటి విషయంలోనే ఆగుతాయి తప్పితే అవి తొందరలోనే రిజాల్వ్ అవడానికి కూడా అవకాశం ఉంది. అదే సార్ నా రిక్వెస్ట్ ఏంటంటే దయాకర్ గారు, ఇక్కడ అంతా ఓపెన్ అయ్యి అప్లికేషన్లు డబ్బులు కట్టమని వచ్చినాయి 19 లక్షలు ఉన్నాయి. 19 లక్షల మందిలో ఇప్పుడు 1 లక్ష మంది ఎంతమంది కట్టారు? మీరు ఆశించిన దానిలో 10వ వంతే డబ్బులు వచ్చినాయి. దాదాపు 9,000 కోట్లు దీని ద్వారా ఇన్కమ్, అంటే 1000 కోట్ల దాకా వచ్చినట్టుగా ఉంది. మీరు ఫిగర్స్ లేటెస్ట్ గా ప్రకటించలేదు, 2-3 రోజుల క్రితం అంచనా చెప్తున్నా నేను. అయితే ఇక్కడ ఎవరన్నా అధికారులు కూర్చొని
కాస్త మీడియాని పిలిచి అవును. ఈ క్వశ్చన్లన్నిటికీ సందేహాలకి ఏవి ఆగినాయి, ప్రొసీడింగ్స్ రావట్లేదు సార్, డబ్బులు కట్ అయిపోయినాయి. అవును. ఇప్పుడు నేను ₹1,00,000 కట్టాను, నాకు ఓపెన్ అయింది, డిస్కౌంట్ పోను ₹1,00,000 కట్టమని వచ్చింది, నేను ₹1,00,000 కట్టేశాను, 10 రోజుల్లో మీకు ప్రొసీడింగ్స్ ఆన్లైన్ లో వస్తాయి అంటున్నారు. అవి కూడా రాట్లా. వీటికి ఎవరైనా రెగ్యులర్ గా, ఇప్పుడు మీ ఉద్దేశం మంచిది కావచ్చు దయాకర్ గారు, కానీ మైక్రో లెవెల్లో వీటిని మానిటర్ చేసేవాళ్ళు కావాలి. అంటే ఒకటి శ్రీనివాసరావు గారు, ఎక్స్క్లూజివ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ లాంటి వాళ్ళని అలొకేట్ చేస్తే ఇష్యూస్ రిజాల్వ్ అవుతాయి. యా బట్ ఇవన్నీ కూడా ఆన్లైన్ ఇష్యూస్ కాబట్టి కొంత డిలే అవుతున్నమాట మీ ద్వారా కూడా తెలుస్తూనే ఉంది కాబట్టి. ఒకసారి వెంకటరెడ్డి గారు బీజేపీ నాయకులు మీతో మాట్లాడతారు. చెప్పండి దయాకర్ గారు బాగున్నారా? సార్ బాగున్నా వెంకటరెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు సమస్య ఎక్కడ వచ్చిందంటే, గతంలో ఏం జరిగింది, బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఒక అప్లికేషన్ పెడితే మనం 10,000 అప్లికేషన్ నేను పెట్టాను, ఇట్లా ₹10,000 అప్లికేషన్ పెడితే దానికి సర్వే చేసి ఆ తర్వాత ఎలిజిబిలిటీ ఉన్నట్టయితే, అర్హత ఉన్నట్టయితేనే మీరు ఇంత ఫీజు కట్టండి అన్నారు, కట్టినాము, అట్లా సరిపోయింది. ఇప్పుడు మీరేం చేసినారంటే, మొదలే మీరు డబ్బులు కట్టేసేయండి, ఆ డబ్బులు కట్టేసిన తర్వాత మేము చూస్తామంటే ఇప్పుడు దాంట్లో ఉండే వెంకటరెడ్డి గారు మధ్యలో ఇంకొక స్టెప్ జరిగింది. ఆ ₹1000 కట్టాక మధ్యలో ఏం జరిగిందంటే జియోలాజికల్ ట్యాగింగ్ అని చెప్పి కాల్ చేశారు. 20 లక్షలు అంటున్నారు, 19-20 లక్షలు. అది కాదు వెంకటరెడ్డి గారు, అంటే చూసి లేఅవుట్ లో ప్లాట్ కొనుక్కున్న వాళ్ళందరికీ, ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరికీ ఫోన్లు వచ్చినాయి. ఎల్ఆర్ఎస్ కట్టమంటానికి ముందు వాళ్ళని ప్లాట్ దగ్గరికి రమ్మన్నారు అధికారులు వచ్చి, అక్కడ జియో ట్యాగింగ్ ఏదో అని ఆ ప్లాట్ దగ్గర వాళ్ళు నిలబెట్టి చేశారు. కొంత ఎక్సర్సైజ్ కూడా జరిగింది. ఆ తర్వాతే ఈ ఎల్ఆర్ఎస్ ఓపెన్ చేశారు డబ్బులు కట్టమని. దయాకర్ గారు చెప్పండి. నేనే వెంకటరెడ్డి గారు అయినా మీరు చెప్పే వాటిలో ఏంటంటే కొంత కంజెషన్ ఉన్నది అనేది మనకు ఇతరత్ర ఆధారాలతో కూడా అనిపిస్తుంది. దాన్ని రిజాల్వ్ కొరకు మీరు అన్నట్టుగా ఒక స్పెషల్ ఆఫీసర్ ని పెట్టడమా ఈ ఇష్యూస్ వరకు, ఎల్ఆర్ఎస్ వరకు, ఎందుకంటే చాలా మంది ఆతృతతో ఉన్నారు. ఏంటంటే మళ్ళీ అది మనం యాక్సెప్ట్ కాలేకపోతే అది ఏమంటాము డౌట్ఫుల్ గా ఉంటది కాబట్టి ఆ టెన్షన్ కూడా ఉంటుంది. సో దానికి సంబంధించిన అంశంలో అది ముఖ్యమంత్రి గారి కిందనే ఉన్నది ఆ శాఖ కాబట్టి దానికి సంబంధించి త్వరలోనే ఒక ఏమంటాం స్పీడీగా అవ్వడానికి ఇక్కడ రెండు ఉన్నాయి దయాకర్ గారు. ఒకటేమో రాకేష్ గారు మీరు కూడా మా అడుగుతారు, కానీ దయాకర్ గారు నాకు తెలిసి 2 సమస్యలు. ఇప్పుడు ఒకసారి ఎల్ఆర్ఎస్ అప్లికేషన్కి డబ్బులు కట్టడం అయిపోతే మళ్ళీ 10 ఏళ్ల దాకా వచ్చిందో రాదో ప్రజలకు ఒక సందేహం. అందుకని కట్టడానికి ప్రజలైతే సిద్ధంగా ఉన్నారు దయాకర్ గారు. కాకపోతే వాళ్ళ సందేహాలు నివృత్తి చేయాలి. ఒక 6 లక్షల అప్లికేషన్లు ఆగినాయి. ఇవి ఎందుకు ఆగినాయి అన్నది కూడా వాళ్ళకి ఎవరన్నా చెప్పి, ఇప్పుడు నాకు ఓపెన్ కావట్లేదు నెట్ లో నా అప్లికేషన్, నేను కట్టాను ₹1000 అప్పుడు, అయ్యా ఇది ప్రాబ్లం ఉంది, నువ్వు ఇక్కడికి పోని చెప్పాలి కదా. ఆ పలానా నేను అబ్జర్వ్ చేసింది కటారి గారు, ఈ జిహెచ్ఎంసీ అధికారులు గాని హెచ్ఎండి అధికారులు గాని వివిధ రకాల పనుల ఒత్తిడిలోనైతే ఉన్నమాట స్పష్టమవుతుంది. ఆ ఏ స్థాయిలో అయినా సరే రూరల్ గా ఉన్న ఆఫీసర్స్ కూడా ఈ మధ్య కాలంలో కొంచెం వర్క్ పొటెన్షియల్ పెరిగింది. దీని విషయంలో మీరు అన్నట్టుగా మనం దీని మీద స్పీడీగా మనం ఇన్వాల్వ్ కావాలంటే డెఫినెట్ గా ఒక ప్రత్యేకమైన కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటది. సో నేను కూడా కనుక్కుంటా, ఎందుకంటే మీరు చెప్పిన అంశాలు ప్రజాకోణం నుంచి ఇప్పుడు ఫోన్స్ మీకు ఏజెన్సీ ఫోన్ ఇన్ పెడితే కామన్ మ్యాన్ వచ్చి చెప్తున్నాడు అని అంటే తనకేం పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదు. నేను రాకేష్ లేకపోతే మా వెంకరెడ్డి గారు ఎవరు మేము మాట్లాడుతున్నామంటే పొలిటికల్ అలిగేషన్స్ కొరకు కొంత చేసే అవకాశం ఉంటది. కానీ ప్రజలకేమి అలిగేషన్ ఉంటది, వాళ్ళ సమస్య పరిష్కారం కావాలంటే వాళ్ళకి అల్టిమేట్ గా అదే కదా. వాళ్ళు మనల్ని కోరుకునేది మంచి చేస్తే అయ్యా మంచి చేసింది అంటాడు, చెడు చేసింది అనుకో ఏం ప్రభుత్వం సార్ మీద ఒకసారి సార్ దయాకర్ గారు రాకేష్ గారు కూడా ఉన్నారు. ఆయన వృత్తిరీత్యా ఎలాగో సివిల్ ఇంజనీర్ అనుభవం ఉందా రంగంలో? రాకేష్ గారు రాజకీయ విమర్శ కాకుండా పరిష్కారాలు చెప్పండి. అన్న ఎమ్మెల్సీ దయాకర్ అన్న చెప్పు రాకేష్ అన్న. ఇప్పుడు ఏం లేదన్నా, ఇప్పుడు సమస్య ఏమైతుందంటే ఎల్ఆర్ఎస్ అనేది కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, కట్టింది. అయితే కట్టిన తర్వాత ఇప్పుడు ఇంతకుముందు ఒక కాలర్ వచ్చేమన్నా నేను 9 లక్షలు కట్టమంటే కట్టినా 25% డిస్కౌంట్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు ఆ ప్రొసీడింగ్ రాలేదు, నేను ఎవరిని పోయి అడగాలి? నా 10 లక్షలు 9 లక్షలు ఉన్నట్ట పోయినట్ట. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేను ఏమంటాను అంటే మీరు ఇప్పుడు డబ్బులు కట్టరు అంటారు. సరేగా నేను రాజకీయ విమర్శలకు పోదాల్సుకోలేదు, మీరు ఫ్రీగా చేస్తాను ఇవన్నీ పక్కన పెట్టు. రాజకీయ విమర్శలకు నీకున్న డౌట్ చెప్పు. డౌట్ ఏం లేదు. ఇప్పుడు మీరు పైసలు కట్టమంటారు, పైసలకు ఎవరు జిమ్మదారి?
ఇప్పుడు రెస్పాన్సిబుల్ ఎందుకు? ఎవరు ఇప్పుడు ఒకటి ఎందుకు మీరు కట్టిన తర్వాత ఆ. ఎవరిని పోయి కన్సల్ట్ కావాలి, ఎవరు మాకు రెగ్యులరైజేషన్ కాగితం ఇస్తారు అనేది ప్రజలు Online. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి అందుకే ఏమైంది, ఇప్పుడు మొత్తం 25 లక్షల అప్లికేషన్లు వచ్చినా దానిలో 10% కూడా రాలేదు. Okay. ఇంకోటి ఇంకొక కాలర్ లేవట్టింది ఏంటంటే ఎల్ఆర్ఎస్ ఫర్ గ్రామ కంటాలు ఆబాది ల్యాండ్ లేవు సార్. అవును. అది ఏ గవర్నమెంట్ కూడా ఇయ్యది. అవును. అది ఆల్రెడీ రెవెన్యూ రికార్డులలో ఏదైతే గ్రామ కంఠం ఉన్నదో ఆబాది ల్యాండ్ అని ఉన్నదో దాన్ని ఎక్కడ కూడా రెగ్యులరైజ్ చేస్తారు. అది గ్రామ కంఠం కిందనే ఉంటది, ఆబాది ల్యాండ్ కిందనే ఉంటది. ఓకే ఓకే నాలాల పక్క పొంటి ఉండేది, డ్రైన్ అంటే మీకు కాలువ పక్క పొంటి ఉండేది, అది చెర్ల పక్క పొంటి ఉండేది ఎక్కడ కూడా రెగ్యులరైజ్ కాదు సార్. ఓకే ఓకే కానీ ఇక్కడ నేను అడుగుతుంది ఏంటంటే మేము 1000 రూపాయలు కట్టమంటే కట్టి 25 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సరే జియో ట్యాగింగ్ అదంతా కాన్సెప్ట్ తీసుకొని మొత్తం ఎక్కడికెక్కడ రెగ్యులేట్ చేసేయాలి, ఎక్కడ కమింగ్ డేస్ లలో ల్యాండ్ ప్రాబ్లం ఉండొద్దు అని చెప్పి చెప్పారు. ఓకే చెప్పిన తర్వాత అన్న ఏమంటుంటే ఇప్పుడు భూభారత్ లో మేము కబ్జాదారు కాలం చేసేసిన అంటే కబ్జాదారు కాలం తోటి మళ్ళీ పంచాయతీ షురూ అవుతుంది, అది వేరే విషయం. దానికి పోనే ఓకే ఓకే సింపుల్ గా నేను అడుగుతుంది ఏంటంటే ఇప్పుడు ప్రజలు 25% రెడ్యూసింగ్ ఫీజు తోటి డిస్కౌంట్ తోటి పైసలు కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. Okay. కట్టిన తర్వాత 90% ఒకవేళ రెగ్యులరైజ్ కాకపోతే 90% వాపస్ ఇస్తా అన్నారు. వాపస్ ఇచ్చేటోళ్ళు ఎవరు, అసలు రెగ్యులరైజ్ చేసేటోళ్ళు ఎవరు? ఓకే ఒకసారి ప్రజలకు ఇక్కడ ఏమైంది, ఓన్లీ ఆన్లైన్ లో అవుతుంది తప్పితే వాళ్ళకు ఏ అధికారిని పోయి మనం కన్సల్ట్ కావాలనే క్లారిటీ లేదు సార్. రైట్. ఒకసారి దయాకర్ గారు ఒక్క నిమిషం మీకే కొన్ని ఇన్పుట్స్ ఇస్తా. మీరు ఆన్సర్ చేయాల్సినవి కొన్ని ఉన్నాయి, అలాగే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సినవి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, డిటిసిపి లేఅవుట్లు సార్, వీటన్నిటికి సంబంధించి ఎల్ఆర్ఎస్ కింద మెయిన్ గ్రామ కట్టాలు ఇవి తక్కువ ఉన్న నగరాలు పట్టణాలు చుట్టుపక్కల ఉన్న లేఅవుట్లలో అంతా చిరుద్యోగులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు కొన్నారు సార్. వాళ్లే 25 లక్షల మంది అప్లికేషన్ పెట్టింది దయాకర్ గారు. ఈ అప్లికేషన్ మెజారిటీ అవే. వీటిల్లో అక్కడ ఏదో పార్క్ స్థలం అనో రోడ్డు 30 ఫీట్ 40 ఫీట్ 30 ఫీట్ రకరకాల వైలేషన్స్ ఉన్నాయి. వాటికి టైటిల్ ల్యాండ్ టైటిల్ పెద్ద ఇష్యూ ఉంటుందని నేను అనుకోవట్లా. కాకపోతే సమస్య ఒక 6 లక్షలు మాత్రం అలాంటివి ఉన్నాయి మీరు ఆపినాయి. వీటిని కట్టిన వాళ్ళకి ఆ కన్సర్న్ మున్సిపాలిటీకి వెళ్ళాలా, 10 రోజులు దాటింది నాకు ప్రొసీడింగ్స్ రాలేదు, నేను వెయిట్ చేయాలా, లేదా నా కాలర్కి కాల్ చేయాలా? వీటిని మీరు చెప్పారు కానీ సెమినార్లు పెట్టారు, కింద కలెక్టర్లు మున్సిపల్ కమిషనర్లు పెట్టమని చెప్పారు, కాలనీ సంఘాలతో సమావేశాలు కొన్ని పెట్టారు ఫస్ట్ లో. కానీ నెల గడిచిపోయింది, రెస్పాన్స్ సరిగ్గా రావట్లేదు. ఇప్పుడు నా బొట్టోడు కట్టాలంటే కట్టినోడిని అడిగితే అదేం రావట్లేదే అని అనుకో చూద్దామని అనుకుని ఆగుతారు. మీకు నష్టం వాళ్ళకి నష్టం. దీని మీద కొంచెం సీరియస్ గా ఈ పాయింట్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ఒకటి క్లారిఫై చేయగలం కటారి గారు, ఇమ్మీడియట్ అప్పీలేట్ అథారిటీ ఎవరు అనేది కన్సర్న్ ఆఫీసర్ కు సంబంధించిన డీటెయిల్స్, మనం ఎవరికి కడుతున్నాం అనేది కూడా డీటెయిల్స్ ఉంటాయి. సో డిప్యూటీ కమిషనర్ తర్వాత ఇట్లా ఈ లెవెల్స్ ఉన్నాయి. ఇక్కడనైతేనేమో ఎంఆర్ఓ, ఆర్డీఓ లెవెల్స్ ఇట్లా ఉన్నాయి. అంటే రేంజ్ ని బట్టి కూడా వాటి వాల్యూమ్ బట్టి కూడా ఉన్నాయి. సరే కడితే పైసలు ఎక్కడికి పోతాయి అనేది ఎలాంటి అనుమానాలకు అక్కర్లేదు. కానీ మనకు హక్కు లేని వాటికి కట్టి రావాలంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. అంటే రావాలంటే రాకుండా పోవు. ఎలా మనకు దానికి సంబంధించిన ఆథెంటికేషన్ అనే దాని విషయంలో వాళ్ళు డౌట్స్ క్లియర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి టైటిల్లో డిస్ప్యూట్ ఉంటే వాళ్ళకి అవకాశాలు ఇవ్వరు, ఎందుకంటే వాటిని హోల్డ్ లో కూడా పెట్టవచ్చు. అట్లాంటప్పుడు మా మనీ మాకు ఇవ్వమని రైట్ కూడా ఉంటుంది. బట్ నేను ఏవైతే కంజెషన్ లీగాలిటీ ఉండి సఫరర్ గా ఉన్న వాళ్ళ విషయంలో నేను ఎందుకంటే ఒక 2 days ఇట్లా వెకేషన్స్ కూడా ఉన్నట్టుంది, సండే శ్రీరామనవమి ఉన్నది, ఇట్లా కొన్ని ఉంటాయి. డెఫినెట్ గా వాటిని ఒక 1 week 10 days లోపు వాటికి సంబంధించిన క్లారిటీ వచ్చేటట్టు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తాను నేను కూడా. ఎందుకంటే అధికారులకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ ఏమన్నా దానకిషోర్ గారు ఉన్నారు, ఎవరు ఇలం భర్తీ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాటికి సంబంధించి కానీ ల్యాండ్ రికార్డుకి సంబంధించిన అంశాల్లో కూడా కొన్ని సూచనలు ఈ గతంలో ఇచ్చినవి ఉన్నాయి, నాకు తెలిసి ఉన్నాయి. కాబట్టి వీటిని నేను పెద్దల దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తాను. కానీ ఎవరి డబ్బులు కట్టినా కూడా ఇదేదో మన దాని పేరు ఏందో ఈ మధ్యన యాప్లు ఏమో వచ్చాను, ఆ యాప్లు లెక్క మాత్రం డబ్బులు అయితే పోవు కానీ కట్టిన వాళ్ళకి ఒక ఆందోళన ఉంటది కదా. ఆందోళన గురించే కదా మనం ఆందోళన చెంది. వస్తాను సార్, మళ్ళీ వస్తాను. ఒకసారి దయాకర్ గారు దయచేసి ఫోన్ లైన్ లో ఉండండి. డిబేట్ రాకేష్ గారు ఇంకొక చిన్న సందేహం కూడా, ఇక్కడ ఈ 14% ఓపెన్ స్పేస్ ఫీజుది రెండు కలిపి కడితే 25% సబ్సిడీ, కానీ
కొంతమంది కట్టలేని వాళ్ళు ఉంటారు. అది యాక్చువల్ గా ఇల్లు కట్టేటప్పుడు ప్లాన్ పెట్టుకునేటప్పుడే అవసరం. ఇప్పుడు కడితే మీరు రెండు కలిపి పెడితే 25% సబ్సిడీ అంటారు. కానీ ఏంటి దాని విషయంలో మీకున్న అవగాహన అండి రాకేష్ గారు? సార్ ఇప్పుడు మనం ఇల్లు కట్టేటప్పుడు కూడా కట్టుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఒకవేళ అది కాకుండా ఆల్రెడీ ఇండ్ల మధ్యలో ఉంటే అది 58 కింద దాన్ని ఫ్రీగా రెగ్యులరైజ్ చేసుకోవచ్చు. ఇది 14% కట్టక్కర్లేదా? కట్టక్కర్లేదు కదా సార్. ఇప్పుడు అది అంటే ఇళ్ల మధ్యలో ఉండే ఆల్రెడీ మున్సిపల్ ల్యాండ్ అయి ఉంటే ఓకే. లేఅవుట్ లోనే ఉంది నా ప్లాట్. లేఅవుట్ లో ఉన్నప్పుడు సార్ ఇప్పుడు లేఅవుట్ లో ఉండి మీరు ఎల్ఆర్ఎస్ కట్టకపోతే మీరు ఎప్పుడు ఇల్లు కట్టుకుంటే అప్పుడు కట్టచ్చు. ఇది ఎల్ఆర్ఎస్ కూడా అప్పుడా లేదంటే ఓపెన్ 14% అట్లా ఇస్తున్నట్లేదు. ఉందన్న నీకు 25% డిస్కౌంట్ ఒక్కటి రాదు కానీ 14% తోటి అప్పుడు కట్టచ్చు. రాదు. వన్ మినిట్ ఉండండి. ఇక్కడ క్లారిటీ ఇస్తున్నాను. చెప్పండి. ఒకవేళ అది ఇప్పుడు 14% ఉంది సరే, పొద్దుగా 20 చేయొచ్చు, 25 చేయొచ్చు, వాళ్ళ ఇష్టం, గవర్నమెంట్ ఇష్టం. అది ఇప్పుడు 14 కడితే ఇక అప్పుడు ఎంత చేసినా మనకు అవసరం ఉండదు, మనకు అవసరం లేదు. ఇప్పుడు రెగ్యులరైజ్ అయిపోతుంది. ఓకే. అయితే ఇప్పుడు 14 కడుతూ 14 మీద డిస్కౌంట్ వస్తుంది మనకు 25%. అవును. అదే ఒకవేళ అప్పటికి ఇల్లు కట్టుకున్నప్పుడే నేను ఎల్ఆర్ఎస్ కడతా అంటే కబ్జాలో మీరు ఉన్నారు అంటే కాంపౌండ్ వేసుకున్నారు కాదు రాకేష్ గారు. ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకసారి ఎల్ఆర్ఎస్ ఫీ వేరు, 14% ఓపెన్ స్పేస్ ఫీ వేరు. ఈ రెండు వేరు వేరు కదా సార్. నేను ఏమంటున్నా అంటే మీరు అన్నది కరెక్టే సార్. ఓపెన్ స్పేస్ ఫీజు వేరు, ఎల్ఆర్ఎస్ వేరు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే సార్ ఇప్పుడు నేనున్నా సార్, నా భూమి నేను కొనుక్కున్నా, నేను ఎందుకు కట్టాలి? నేను ఇల్లు కట్టినప్పుడు కట్టుకుంటాను. ఎగ్జాక్ట్లీ. రెండోది 14% ఇప్పుడు కట్టకపోయినా ఏం కాదు, ఏదేం కాదు, ఏది కట్టకపోయినా ఏం కాదు. కబ్జాలు ఉన్నా, రిజిస్ట్రేషన్ కాయిదాలు ఉన్నాయి. కరెక్టే సార్. అంటే ఎల్ఆర్ఎస్ కట్టకపోతే మళ్ళీ 10 ఏళ్ల దాకా ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కట్టకపోతే రేపు పొద్దున బిల్డింగ్ ప్లాన్ ఇవ్వరా? లేను సార్. నేను నాలా కన్వర్షన్ కట్టుకుంటప్పుడు నాలా కన్వర్షన్ చేసుకొని నేను అప్పుడు దానికి పర్మిషన్ తీసుకుంటా. నేను ఇప్పుడు నేను రెవెన్యూ రికార్డులు ఉంటా కదా సార్. నేను అప్పుడు ఎప్పుడైతే నేను రిజిస్ట్రేషన్ అయ్యి నేను ఆల్రెడీ దాన్ని రెగ్యులరైజ్ చేసుకోలేదో నేను 10 గుంటలు తీసుకున్నా సార్. 10 గుంటల జాగా నేను రెవెన్యూ రికార్డులలో ఉన్నా. నేను మున్సిపల్ రికార్డులకు ఎక్కలే, ఇక్కడ దేనిలోకి ఎక్కలే. నా దగ్గర రిజిస్ట్రేషన్ కాయిదాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇప్పుడు నేను ఎంతసేపు నేను రెవెన్యూ రికార్డులలో ఉన్నంతసేపు అది నాది వ్యవసాయ భూమి కిందనే కౌంట్ అయ్యింది. అదే నాలా కన్వర్షన్ కాలేదు, వ్యవసాయ భూమి కిందనే అది నాలా కన్వర్షన్ కాలే కాబట్టి అది వ్యవసాయ భూమి కిందనే ఉంటా సార్. అది ఆ భూమి నేనే ఉంటా. నాకు నేను ఎందుకు ఫీజు కట్టాలి? నేను అమ్ముతా అన్నప్పుడు లేకపోతే నేను ఇల్లు కట్టుకుంటా అన్నప్పుడే నేను కడతా. నేను అదే అంటున్నాను సార్. నేను ఇప్పుడు ఈ 14% ఓపెన్ స్పేస్ దేమో మీరు ఇల్లు కట్టేటప్పుడు అమ్మేటప్పుడు అవసరం పడుతుంది ఒకటి. బట్ ఎల్ఆర్ఎస్ అన్నది అది ప్రభుత్వం ఒక స్కీమ్ లాగా పెట్టినప్పుడు కట్టుకోవాల్సింది తప్ప విడిగా ఎప్పుడు పడితే అప్పుడు కడతా అంటే వేరే. మీరు చెప్పేదేమో కుంటల లెక్క చెప్తుంది. మామూలు నార్మల్ లేఅవుట్ లో వాళ్ళకి సంబంధించి 200-300 గజాలు తీసుకున్నట్టు వాళ్ళదే మెయిన్ సార్. వాళ్ళే ఎక్కువ సంఖ్యలో ఉండేది. రైట్. ఇక్కడ నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు అదే అవగాహన కల్పించాలి సార్ ప్రజలకు. నేను ఏమంటున్నా అంటే నేను 200 గజాలు 300 గజాలు కొనుక్కున్నప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో పైసలు కట్టి నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. అవును. నేను కరెక్ట్ చేసిన, నేను లీగల్ గా కరెక్ట్ నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నా. నేను మళ్ళీ గవర్నమెంట్ పైసలు ఎందుకు కట్టాలి అంటారు వాళ్ళు. ఇప్పుడు అనేవాళ్ళు అంటున్నారు లేఅవుట్ లో వైలేషన్స్ ఉన్నాయి, కడదామని సిద్ధమైన వాళ్ళకి రెండు కలిపి కట్టాల్సి కొంత కన్ఫ్యూజన్ గా కూడా ఉంది. రైట్ సార్. ఇప్పుడు నేనేమంటానంటే ఇదే అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. ఎల్ఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ అంటే ఇప్పుడు ఒక ఫ్లోర్ ఎక్కువేసుకుంటే బీఆర్ఎస్ కట్టాలి, కొంత ల్యాండ్ ఎక్కువ ఉంటే మేము ఎల్ఆర్ఎస్ కట్టాలి. చదువుకు అంటే తెలిసిన వాళ్ళకి అట్లా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఊరు మా ఊర్లోనే ఉంది అనుకోండి సార్. ఇప్పుడు మా పెద్దపల్లిలో ఉంది. ఆయన ఏమంటాడు, నేను కట్టాలా భయ్, ఏంది నేను కట్టేది, ఎవరికి పైసలు కట్టేది, నా ఇల్లు కట్టుకుంటే ఎవడేస్తాడో చూస్తా పో అంటాడు. అంటే నేను సార్ నేనేమంటానంటే లేదు, నీకు లీగాలిటీ రావాలంటే, నీకు బ్యాంక్ లోన్ రావాలంటే నువ్వు కంపల్సరీ ఎల్ఆర్ఎస్ కట్టాలి, నువ్వు దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవాలి, ఓపెన్ అది దానికి అన్ని ట్యాక్సులు కట్టాలని చెప్పేసి వాళ్ళకు అవగాహన ఇచ్చేది మిషనరీ అనేది లేదు. నెక్స్ట్ వచ్చేసి సార్ అంటే అది దగ్గర ఫాస్ట్ ట్రాక్ సిస్టమ్ ఏర్పాటు చేయకపోతే, ఇది అంటే ఫాస్ట్ గా మనం దాన్ని కంప్లీట్ చేయకపోతే ఇది ఏమైతుంది అంటే డిలే అయిపోతుంది. పైసలు కడతారు, ఆ పైసలు ఏడిపోయినా కూడా తెలియదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఆఫీసర్ ఏమంటాడు, పాత ఆఫీసర్ ఉన్నప్పుడు కట్టారు, నాకేం సంబంధం, మీరు ఆన్లైన్ లో కట్టారు కదా, ఆన్లైన్ లో ప్రభుత్వాన్ని అడుగుపోరు అంటారు. ఓకే. ఒకసారి వెంకటరెడ్డి గారు, ఇక్కడ
నేనంటుంది ఇదే సార్. ఇప్పుడు ఎక్కువ మంది గ్రామ కంఠాల్లో ఉన్నవి కాకుండా మామూలు సాధారణ ప్రజలు లేఅవుట్ లో వెంచర్స్ లో కొనుక్కున్న వాళ్ళకి సంబంధించి వాళ్ళు చూసేది ఒకటే, లేఅవుట్ లో నా ప్లాట్ రెగ్యులరైజ్ అయిపోతే రేపు పొద్దున బిల్డింగ్ ప్లాన్ కి వెళ్ళినప్పుడు నాకు ఈజీ అవుతుంది, ఎల్ఆర్ఎస్ లేకపోతే దాని రేటు కూడా తగ్గుతుంది అన్నది ఒక భయం ఉంది జనానికి. ఎల్ఆర్ఎస్ ఉందా అని అడుగుతాడు రేపు పొద్దున వాడు ప్లాట్ అమ్ముకోవాలంటే. సో ఎల్ఆర్ఎస్ కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ 14% కూడా కడితే మామూలుగా ఇల్లు ప్లాన్ కోసం వెళ్ళినప్పుడు కట్టవచ్చు, కానీ రెండు కలిపి కడితే 25% డిస్కౌంట్ కదని కట్టగలిగిన రెండు కలిపి కడుతున్నారు. కట్టలేని వాళ్ళకి ఈ క్లారిటీ లేకపోతే రెండు కలిపే కట్టాలి కావాలనుకునే వాళ్ళకి ప్రభుత్వం అది మీరు ఇల్లు కొనుక్కునే ఇల్లు ఇంటి ప్లాన్కి వెళ్ళినప్పుడైనా కట్టవచ్చు అన్న సంగతి కమ్యూనికేట్ కావాలి. అవును, వేగంగా జరగటం అన్నది ఒకటి. ఇప్పుడు రాకేష్ గారు చెప్తున్నట్టు ఫాస్ట్ ట్రాక్ గా కట్టిన వాళ్ళకి వేగంగా ప్రొసీడింగ్స్ వస్తే వాళ్ళు కట్టడానికి సిద్ధపడతారు. ఇంకా వేరే సమస్యలు ఏముండదు సార్. ఆన్లైన్ లో కొద్ది రోజులు జీరో చూపించిందన్నారు, అసలు డిస్కౌంట్ డిస్ప్లే కాలేదని కొంతమంది చెప్పారు నాకు. అవునవును, అది కరెక్టే. అరే దాన్ని రెక్టిఫై ఒకటి శ్రీనివాసరావు గారు మీరు చెప్పినట్టుగా కొన్ని సమస్యలు వస్తున్నటువంటివి. సరే, ప్రభుత్వం ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ కొంత ఈ వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని కొన్ని మార్పులు చేర్పులు చేసి డబ్బైనా పర్వాలేదు 25% మీరు అన్నట్టుగా ఏంటంటే ఎంతైనా డబ్బు కట్టడానికి, ఎందుకంటే మీరు 10-15 సంవత్సరాల కింద ఉన్నటువంటి ప్లాట్ విలువలు ఇవాళ 10 times 15 times 20 times పెరిగినాయి కాబట్టి కట్టుకోవడానికి ముందుకు వస్తున్నటువంటి జీవితంలో వాళ్ళకు ఉండేటువంటి ఒక ఆశ, దాన్ని మనం ప్రోత్సహించాలి. ఇప్పుడు ఏం జరుగుతున్నట్టు మీరు అన్నట్టుగా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వాటికి సరి అయిన జవాబు చెప్పేటువంటి పరిస్థితుల వల్ల ప్రభుత్వం తరఫున ఒక మెకానిజం లేదు. కాబట్టి దాన్ని కౌంటర్స్ ఓపెన్ చేసి వాళ్ళకి గైడ్ చేసి చేసేటట్టయితే బాగుంటది. ఎందుకంటే ప్రభుత్వానికి కూడా ఆదాయమే రానివ్వండి, మనం కాదంటలేము. ఎట్ ది సేమ్ టైము తెలియనటువంటి వాళ్ళకి చాలా రకాలుగా, ఎందుకంటే ఈ రకంగానే మోసపోతున్నారు అనేక రకాలుగా. ఇప్పుడు గతంలో అది ఎల్ఆర్ఎస్ ఉందా, హెచ్ఎండి పర్మిషన్ ఉందా, డిటిసి ఉందా, ఇవన్నీ తెలియకనే వాళ్ళు కొన్నారు. కొన్న తర్వాత ఇలా ఒక పరిష్కార మార్గం వచ్చింది. చాలా మంది అసలు ఆన్లైన్ లో కట్టుకోకుండా ఈ సేవలకి లేదంటే సివిల్ ఇంజనీర్ దగ్గరికి కన్సల్టెంట్ కూడా వెళ్తున్నారు సార్. అంటే అంటే నాలాంటి కూడా వెళ్ళిండండి 10,000 రూపాయలు నాకు తెలియక ఎట్లా కట్టాలి, నేను కూడా అట్లే కట్టింది. అందువల్ల దీనికి సులభమైనటువంటి పద్ధతుల వల్ల ప్రభుత్వాలు కొంత కన్సల్టింగ్ ఆర్ ఎంక్వైరీ కౌంటర్స్ ఓపెన్ చేసి ఎప్పటికప్పుడు, ఇప్పుడు మీరు అన్నట్టుగా రాకేష్ గారు అన్నట్టుగా అసలు నా పేరు కనపడతలేదు, ఎక్కడ వస్తలేదు, చేస్తలేదు అంటే దీనికి కారణం ఏంటని చెప్పగలేదు. ఎందుకంటే 8 లక్షలు 9 లక్షలు మార్నింగ్ వాక్ లో ఒక మిత్రుడు చెప్తున్నాను 8 లక్షల రూపాయలు కట్టేస్తారని బాధపడుతున్నాడు. నేను అడగలే మరి ఆయనకు వచ్చిందా రాలేదా అనేటువంటి దాని మీద కట్టిన అంటున్నాడు 8 లక్షల రూపాయలు బంజారించలేదు అనేటువంటిది. కాబట్టి దీనికి ప్రభుత్వం ఏంటంటే, ఇప్పుడు దయాకర్ గారు ఉన్నారా, లేవలో ఉన్నారా? ఉన్నారు. దయాకర్ గారు ఉన్నారా? మిత్రమా మీ రెవెన్యూ మినిస్టర్ గారితో మాట్లాడి ఇదేం రాజకీయ సంబంధించినటువంటిది పొంగులేటితో మాట్లాడి దీనికి ఒక పరిష్కారం. ఎందుకంటే డబ్బు కట్టిన తర్వాత 8-9 లక్షలు కట్టిన తర్వాత వాడి బాధ వాడికి ఉంటది, ఎక్కడ పేరు కనపడకపోతే అసలు ఏంది అనేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానికి ఏర్పాట్లు చేస్తే మీకే మంచి పేరు వస్తుంది. రాకేష్ గారు మీరు కూడా ఏమైనా సలహాలు ఇస్తారా దయాకర్ గారికి? నో సార్, అంటే ప్రభుత్వానికి ఏంటంటే ప్రభుత్వము కొన్ని చర్యలు చేపట్టాలని ముందుకు పోతున్నా వాటికి అధికారులు సరైన సహాయ సహకారాలు అందించట్లేదు సార్. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఏంటంటే రెస్పాన్సిబిలిటీ ఎవరి దగ్గరకు కన్సర్న్ ఆఫీసర్ ఎవరో దాంట్లో మనం ఆ వెబ్సైట్ లో మెన్షన్ చేసినా వాళ్ళు ఏమంటారు అంటే ఆ ట్యాక్సెస్ మా అకౌంట్ లోకి రావట్లేదు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక మున్సిపాలిటీలో కట్టినాం అనుకోండి సార్, మున్సిపల్ అకౌంట్ నుంచి ట్రెజరీకి పోతేనేమో అవి వాళ్ళు రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయ్యేటోళ్ళు. నేను ఇన్ని పైసలు కలెక్ట్ చేసిన ఫీల్ అవుతారా? అంటే మీరు 1000 రూపాయలు తీసుకుంది కూడా ఆన్లైన్ లోనే రాకేష్ గారు, అప్పుడు కూడా ఆన్లైన్ లోనే సార్ ఆన్లైన్ లో తీసుకొని 1 minute సార్ మీకు అదే రెక్టిఫై చేస్తాను సార్. 1000 రూపీస్ తీసుకొని ఆ కంప్లైంట్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆ జియో ట్యాగింగ్ సిస్టమ్ ను డెవలప్ చేసిన తర్వాత నెక్స్ట్ చర్య చేపట్టాల్సింది ఏంటంటే ఆ కన్సెంట్ అథారిటీకి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇప్పుడు ఏమైతే నేను కట్టిన పైసలు డైరెక్ట్ పోలీస్ ఛానల్ లెక్క అయిపోతున్నాయి. నువ్వు కట్టినవు పోలీస్ అకౌంట్ లో డైరెక్ట్ ట్రెజరీకి వెళ్ళిపోతాయి. ఏంటంటే మనం చూపించుకోనికి నేను నా బండి చాలాన్ కట్టినా అన్నట్టు చాలాన్ ఫ్రీ అని ఉంటది. అట్లనే ఇప్పుడు నేను చాలాన్ కట్టినా నా దగ్గర కాగితం పెట్టుకున్నా, కానీ నేను ఎవరి దగ్గర పోయి అడగాలి? కాబట్టి ఆ రెస్పాన్సిబుల్ ఆఫీసర్ అథారిటీని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. రైట్ దయాకర్ గారు, మీరు అన్ని విన్నారు. ఆఖరిగా నా రిక్వెస్ట్ కూడా లోకల్ మున్సిపల్ ఆఫీసులు వాళ్ళు పూనుకొని కట్టిన వాళ్ళకి కాల్ చేసి చెప్పటమో ఇది వస్తుందనో, లేదా ఏదైనా చిన్న ఇష్యూస్ ఉంటే ఒక కాల్ సెంటర్ లాగా పెట్టి వాళ్ళతో మాట్లాడటం, లేదంటే ఎల్ఆర్ఎస్ మేళాలాగా సిటీలో చాలా చోట్ల అక్కడ కూడా వీకెండ్స్ అన్న పెడితే సందేహాలు ఉన్న వాళ్ళు వచ్చి ఎవరో ఒకళ్ళు కలిసి మాట్లాడుకుంటారు. దీని మీద
ప్రజలైతే దయాకర్ గారు 100% నేను చాలా మందితో మాట్లాడా, నన్ను చాలా మంది అడిగారు. ఇది హెచ్ఎంటీవీ 3వ 4వ ఎల్ఆర్ఎస్ మీద ఈ ట్రిప్ లో డిబేట్ పెట్టడం, చాలా మంది ఇవన్నీ రైట్ చేసిన తర్వాత ఇవాళ మళ్ళా పెట్టడం జరిగింది. ఈ సందేహాలు నివృత్తి చేస్తే మీకు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, కట్టిన వాళ్ళు రిలీఫ్ ఫీల్ అవుతారు. దయాకర్ గారు ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు గతంలో సమస్యలు వచ్చినప్పుడు కొన్ని ఇష్యూస్ లో రిజాల్వ్ అయినాయి. ఇప్పుడు వస్తున్నప్పుడు ఈ మెకానిజం ఎట్లా చేయాలని దాని విషయంలో కొంత కోఆర్డినేషన్ లేదంటే దాంట్లో కొన్ని అంశాల్లో స్పష్టత కొరకు కూడా అధికారులు డిలే చేస్తారు. స్పష్టత రావాల్సిన అథారిటీస్ నుంచి క్లారిటీ లేకపోతే కూడా అది మా బాధ్యత కాదన్నట్టుగా ఉండడం అనేది కూడా అధికారుల నుంచి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి మీకు పబ్లిక్ డొమైన్ లో ఉన్నప్పుడు అధికారి తప్పు చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. అధికారి కూడా ఇష్టం వచ్చినట్టుగా చేయడానికి లేదు. అంటే మీకు ఇప్పుడు ఈ గవర్నెన్స్ లేకపోతే ఏదైతే బయట ఆర్టీఐ నుంచి వచ్చిన ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి డెఫినెట్ గా కంజెషన్ ఉన్నప్పుడు నాకెందుకు ఇది పంచాయతీ అని కూడా హోల్డ్ అయితే దాన్ని మనకు ఇమీడియట్ ఆన్సరబుల్ లేకపోతే అకౌంటబిలిటీ అనేది కూడా క్వశ్చనబుల్ అవుతున్నది. సో ఈ అంశంలో మనం దాన్ని ఇంకా ఏమంటాం, దాన్ని క్లారిటీని పెంచడం ఒకటి. రెండవది ఏంటంటే మేజర్ గానైతే మీరు అన్నదంటే 90% కేసులన్నీ కూడా అర్బన్ లోనే వస్తున్నాయి. రూరల్ లో చాలా తక్కువ ఉంటాయి. రూరల్ లో 20-25% వరకు ఉండొచ్చు. బట్ వాటిని ఇమీడియట్ గా రిజాల్వ్ చేయడానికి ఒక ప్రయత్నం అయితే చేసేదానికి మనం సహకరిద్దాం. మనం కూడా ఆఫీసర్ దృష్టికి, తర్వాత ఎవరైతే కన్సర్న్ మీరు అన్నట్టుగా మంత్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం. ఇప్పుడు ఈ టీవీ నడుస్తుంది, చర్చ నడుస్తుంది అంటే కూడా దానికి సంబంధించిన వివరాలు పోతాయి త్రూ ఇంటెలిజెన్స్. ఎందుకంటే ప్రతి అంశం మీద ప్రభుత్వం టీవీ ఛానల్స్ లో జరిగే వాటి మీద నేనేమంటున్నానంటే ఆ అంశాలన్నిట్లో దాంట్లో ఉన్న వివరాలని కూడా దాన్ని నోట్ అవుతుంటది. దయాకర్ గారు మీరున్నారు, డాక్టర్ కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు, అధికార పార్టీకి సంబంధించిన రాజకీయాలకు అతీతంగా నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు కటారి గారు ఒక 3-4 డిబేట్లు దీని మీద పెట్టినమాట నేను జాగ్రత్తగా చూసిన. దీని మీద మీరు రెవెన్యూ మినిస్టర్ గారితో మాట్లాడి 2-3 రోజులలో దీనికి ఒక పరిష్కారం చూసి మాకు చెప్పకుండా పర్లేదు కానీ కటారి గారు ఫోన్ చేసి జరగబోతుంది అని చెప్తే చెప్పకపోయినా పర్లేదు సార్, పరిష్కారం అయితే సంతోషం. నేనేమంటున్నంటే మనం చర్చిస్తున్న అంశము త్రూ ప్రాపర్ ఛానల్ వాళ్ళు కూడా నోట్ ఉంటది కాబట్టి ఈ టీవీలో చర్చిస్తున్నాం మనల్ని ఎవరు పట్టించుకోవట్లేరు అనేది ఏమి ఉండదు అని చెప్తున్నాం. మీకు అట్లా కూడా మేము మాట్లాడుతున్నాం అంటే కూడా కన్సర్న్ ఆఫీసర్స్ గాని మంత్రి గారి దృష్టి గాని తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. ఎటొచ్చి అల్టిమేట్ గా మీ విమర్శలైనా మా సమాధానాలైనా ప్రజల సమస్యల పరిష్కారానికి. కాబట్టి ఆ డెమోక్రటిక్ స్ట్రక్చర్ ని ఈ గవర్నమెంట్ కాపాడుతుంది. కాబట్టి ఉన్న పలంగా ఎవరికి నష్టం జరగదని హామీ మాత్రం ఇవ్వగలం. ఒకవేళ అట్లా ఏదైనా సమస్యలు వస్తే అది మా దృష్టికి తెచ్చినా కూడా వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం. ఇది కొంచెం ఎందుకంటే సెన్సిటివ్ ఇష్యూ కూడా. ఇప్పుడు సామాన్య సగటు కుటుంబాల సమస్యలు వేరున్నాయి, కొన్ని ఇబ్బందులైనా మనం దీన్ని ఎదుర్కొని చేద్దామని రిస్క్ తీసుకోవడానికి కూడా కొందరు ఉంటారు. వాళ్ళకేమో ఏం ప్రాబ్లం రాదు. ఎందుకు దాని విషయాలు మనం ఎందుకు అడ్డుకోవడం? కొన్ని ఇల్లీగల్ అంటే లీగాలిటీ లేని అంశాల్లో లేదంటే తెలియకుండా జరిగేవి కూడా ఉంటాయి సార్ వాళ్ళు కొన్న తర్వాత. 6 లక్షల మంది అప్లికేషన్లు అయితే 1000 రూపాయలు గతంలో కట్టినా వాళ్ళకి ఆన్లైన్ లో చూపించట్లేదు. ఎందుకు చూపించట్లేదన్న సమాధానం వాళ్ళకి కావాల్సింది. వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటి, వాళ్ళది ఏ సమస్య ఉన్నది, రెవెన్యూ సమస్య ఉన్నదా, ఇరిగేషన్ సమస్య ఉన్నదా, ఎవరిని కలవాలన్నది. ప్రభుత్వం ఉత్తరాలు ఓపెన్ అంతా క్లియర్గా ఉన్న వాళ్ళకి ఉత్తరాలు వాళ్ళకి లెటర్లు వచ్చినాయి, కానీ ఇలాంటి వాళ్ళకి కాల్ చేసి చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ కారణంగా ఇంకొక 6 లక్షల మంది కూడా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది ఏ టైటిల్ సంబంధించిన ఇబ్బంది లేకపోతే. బట్ కట్టిన వాళ్ళకి డబ్బులు ఆన్లైన్ లో పే చేసిన వాళ్ళకి ప్రొసీడింగ్ కాపీస్ రావడంలో విపరీతమైన జాప్యం జరుగుతుంది. దీనికి కూడా ప్రభుత్వం పరిష్కారాన్ని అన్వేషించాలి. చాలా మందికి ఈ 14% ఓపెన్ స్పేస్ ఇప్పుడే కలిపి కట్టడం వల్ల లాభం ఏంటి అన్నది ఒక ప్రశ్న ఉంది. దానికి కూడా సమాధానం కావాలి. వీలైనంతగా ప్రభుత్వం కాలం పెంచడమే కాకుండా ఎక్కువ మందికి దీని గురించి పూర్తి అవగాహన కల్పించడం, సమస్యలను పరిష్కరించడమే
అటు ప్రభుత్వానికి ప్రజలకు కూడా మేలు చేస్తుందని ఆశిస్తూ చర్చలో పాల్గొన్న డాక్టర్ రాకేష్ చిరుమల గారికి, వెంకటస్వామి గారికి, అలాగే వెంకటరెడ్డి గారికి, అద్దంకి దయాకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరోస్తే మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. సెలవు.